ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సాయంత్రం జరుగుతుంది. ఈ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ జరుగుతుంది. బెట్టింగ్ రాయళ్లు భారీగా పందాలు కాస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ వంటి బెట్టింగ్ యాప్లను వినియోగిస్తూ భారీ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ, గుజరాత్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కేవలం మ్యాచ్ ఫలితాలపైనే కాకుండా ప్రతి ఓవర్, ప్రతి బంతికి టాస్, ఏ ఓవర్లలో ఎన్ని పరుగులు వస్తాయనే దానిపై కూడా పందాలు కాస్తారు. క్రికెట్ బెట్టింగ్ ను నిర్వహించే యాప్స్, వెబ్సైట్లు, వాట్సాప్, టెలిగ్రామ్, ఆన్లైన్ లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంచారు. సైబర్ క్రైమ్, సిఐడి అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్రికెట్ బెట్టింగ్ల నిర్వహించే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నేడు టాటా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ బెట్టింగ్ రాయులంతా కూడా ఈ మ్యాచ్ ని క్యాచ్ చేసుకుని ఎలాగైనా లక్షలాది రూపాయలుగా సంపాదించాలని కొంతమంది ఆన్లైన్ ద్వారా, ఇంకొంతమంది ఫిజికల్ గా తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా 1000 రూపాయలకు 3000, 4000 చొప్పున ఆశ చూపించి ఈ బెట్టింగ్లకు సిద్ధమవుతున్నట్టుగా కూడా భారీగా ప్రచారం సాగుతోంది. ఈ రోజు అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతా ఉంది. కేవలం మ్యాచ్ ఫలితాలపైనే కాకుండా ప్రతి ఓవర్, ప్రతి బాల్ కి సంబంధించి టాస్, ఏ ఓవర్ లో ఎన్ని పరుగులు వస్తాయనే దానిపై కూడా ఈ పందాలు గతంలోనే ఐపీఎల్ సందర్భంగా సేమ్ ఇదే ట్రెండ్ క్రియేట్ చేశారు కాబట్టి అదే ట్రెండ్ ని మళ్ళీ ఈసారి కూడా జరగబోయేటువంటి ఫైనల్ మ్యాచ్ లో క్రికెట్ బెట్టింగ్ లో నిర్వహించేటువంటి యాప్స్, వెబ్సైట్లు, వాట్సాప్, టెలిగ్రామ్, ఆన్లైన్ లో లావాదేవీలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళు ఈ బెట్టింగ్ దందా కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు తెలంగాణ, హైదరాబాద్ పోలీసులు, వివిధ రాష్ట్రాల్లో చెందినటువంటి క్రైమ్ పోలీసులు నిఘా ఏర్పాటు చేసి గతంలో ఎవరైనా బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ముఠాలు, తాజాగా ఫిజికల్ గా ఇంట్లో నుంచి కొన్ని డివైజెస్ పెట్టుకుని ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరిపై కూడా నిఘా పెట్టి ఈ రోజు కోట్లాది రూపాయలుగా దేశవ్యాప్తంగా, దేశం దాటి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పంటర్స్ అందరికీ కూడా ఈ రోజు లక్షలాది రూపాయలుగా ఈ గేమ్ దందా సాగేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా బెట్టింగ్ వాటిని ఎంకరేజ్ అవ్వకండి, బెట్టింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. బెట్టింగ్ ద్వారా పూర్తిగా జీవితాలే కోల్పోయినటువంటి పరిస్థితులు, రోడ్డు మీద పడ్డటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ బెట్టింగ్ ద్వారా ఎవరు కూడా బాగుపడ్డటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండండి, ఇలాంటి వాటికి కార్యకలాపాలకి దూరంగా ఉండేటట్టు కూడా పోలీసులు ఒక పక్క హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ ఈ కేటుగాళ్లు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా వీటిని టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ఐపీఎల్ దందా కొనసాగిస్తా ఉన్నారు. ఈ ఐపీఎల్ బెట్టింగ్స్ సందర్భంగా మాత్రం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఈ బెట్టింగ్స్ సాగుతున్నా, ఏ యాప్స్ ద్వారా అధికారులు మానిటరింగ్ సాగిస్తా ఉన్నారు. మరోపక్క సైబర్ క్రైమ్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు వీటిపైన దృష్టి పెట్టి ఈ రోజు హైదరాబాద్ జరగబోయేటువంటి ఈ బెట్టింగ్స్ పై కూడా దృష్టి పెట్టి ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి మాత్రం ఎంకరేజ్ చేసినా, బెట్టింగ్స్ పెట్టినా మాత్రం వారిపైన తీవ్ర చర్యలు ఉంటాయని మాత్రం హెచ్చరిస్తూ ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ సందర్భంగా మాత్రం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ. ఇంకా ఈ మ్యాచ్ కి సంబంధించి వర్ష సూచన ప్రభావం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, సందీప్, ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికైతే చేరుకుంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ, మాజీ విజేత గుజరాత్ టైటాన్స్ జీటీ టైటిల్ కోసం అయితే తలపడున్నాయి. రెండో ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడం లక్ష్యంతో ఇరు జట్లయితే బరిలోకి దిగుతున్నాయి. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి తొలి టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవాలని చూస్తుంది. మరోవైపు 2022లో
అరంగేట్ర సీజన్ కప్పులోనే అరంగేట్ర సీజన్ లోనే కప్పు గెలిచిన గుజరాత్ 5 ఏళ్లలో 3వ ఫైనల్ కు చేరి మరో టైటిల్ పై అయితే కన్నేసింది. అయితే వాతావరణ నివేదికల ప్రకారం అహ్మదాబాద్ లో మ్యాచ్ రోజు వర్షం కురిసే అవకాశాలు అయితే తక్కువ. మ్యాచ్ జరిగే సమయంలో 30% వర్ష సూచన ఉండగా మేఘావృత పరిస్థితులు కూడా 15% మేర అయితే ఉన్నాయి. క్వాలిఫై 2 అనంతరం చండీగఢ్ నుంచి అహ్మదాబాద్ వరకు బయలుదేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణం ఉత్తర పశ్చిమ భారతదేశంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆలస్యమైనప్పటికీ ఫైనల్ రోజున అంటే ఇవాళ అహ్మదాబాద్ లో వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే గనక ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లోని క్వాలిఫై 1, ఎలిమినేటర్, క్వాలిఫై 2 మ్యాచ్లకు రిజర్వ్డ్ డే లేదు. ఫైనల్ కు మాత్రం బీసీసీఐ రిజర్వ్డ్ డే ను కేటాయించింది. ఆదివారం మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాల వల్ల పూర్తి కాకపోతే సోమవారం అంటే రేపు రిజర్వ్డ్ డే లో మ్యాచ్ కొనసాగుతుంది. ఈ రోజు మ్యాచ్ ప్రారంభమై మధ్యలో ఆగిపోతే గనక రేపు అంటే సోమవారం అదే స్కోరు, అదే ఓవర్, అదే బంతి నుంచి ఆటను మళ్ళీ పునః ప్రారంభిస్తారు. మ్యాచ్ ను తిరిగి మొదటి నుంచి నిర్వహించారు అని మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. ఒకవేళ అర్ధరాత్రి 12:50 లాస్ట్ ఈ రోజు మ్యాచ్ నిర్వహించేందుకు కొన్ని అవకాశాలను ఎంపైర్లు కూడా పరిశీలిస్తారు. సమయం మించిపోతుంటే ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహిస్తారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరగాలంటే కట్ ఆఫ్ టైం రాత్రి 11:45. 5 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే అర్ధరాత్రి 12:50 లోపు కనీసం సూపర్ ఓవర్ ద్వారా విజేతను తేల్చేందుకైతే ట్రై చేస్తారు. అప్పటికి వెదర్ అనుకూలించకపోతే మాత్రం మ్యాచ్ రిజర్వ్ డే కు వెళ్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ వినోద్.